హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అక్క చికెన్ పచ్చడి చేస్తుంది. ఎలా చేస్తుందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సత్తమ్మకి బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ పచ్చడి చేస్తుంది. ఏంటమ్మా? సో చికెన్ పచ్చడి చేస్తుంది అక్క ఈరోజు. ఏంటి? శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ అయితే ఈ వాటర్ అంతా పోయే వరకు వేపుకోవాలి. తర్వాత ఫ్రై ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఈవినింగ్ అండి 5 గంటలకి అండి క్లాస్. ఇది కాస్తుంది. కొద్దిగా పసుపు వేసుకుంటాం ఫ్రెండ్స్. చెప్పు. పసుపు వేసింది ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత సత్తమ్మక్క చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కల్లా కోసి వాటర్ మొత్తం పోయేదాకా ఫ్రై చేసింది ఫ్రెండ్స్. ఫ్రై చేసింది కొంచెం పసుపు వేసి, తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసి ఫ్రై చేస్తుందండి. ముక్కలు చిన్న ముక్కలు కోసుకోవాలండి. కారం సాల్ట్ అన్నీ వేసి. వావ్, వాసన ఎంత బాగా వస్తుందో. బోన్లెస్ చికెన్ ఫ్రెండ్స్. చూడండి, ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొకసారి ఫ్రై అయిన తర్వాత అవి తీసుకుందాం. మూడు ఎక్కువైపోతాయి అంటే అక్క. 3 ఎత్తుకు 2 సరిపోతాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కవర్లు తీసేస్తారు. వాసన బాగా వస్తుంది అల్లం పేస్ట్. కానీ బయట అల్లం పేస్ట్ ఎక్కువ యూజ్ చేయకండి, మంచిది కాదు ఆరోగ్యానికి. ఇంకా వేయాలి, అదే ఓట వేసి కారం అదే కూడా ఖర్చు. గరం మసాలా తీసుకొచ్చిందా? సత్తమ్మక్క పికిల్స్ తొందరలోనే వస్తాయి. కారం కూడా వేసే.
వావ్, గరం మసాలా వేసి మళ్ళీ మంచిగా వస్తుంది. చాలు చాలు, అవసరమైతే వేసుకోవచ్చు. సాల్ట్ వేసారా? వేయలేదు. మీరు ఎవరైనా చికెన్ పికిల్ చేసుకుంటే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. సత్తమ్మకి స్టైల్ అయితే చికెన్ పికిల్ ఎలా చేస్తుంది. పడుతుంది ఇంకా. ఆయిల్ వేసుకోవాలి. నూనెలోనే మునగాలి. వేరుశనగ నూనె ఉంది కదా, అది గోనం కాదు, వేరుశనగ పల్లీలో ఆయిల్ బాగుంటుంది. పచ్చట్లో అదేనా ఇదేనా ఏదేంటి పచ్చట్లోకి ఇదే బాగుంటుంది. ఆయిల్ సరిపోలేదని కొద్దిగా వేసుకుంటున్నామండి. కెమెరా మొత్తానికి అడ్డం పెడుతుంది. కెమెరా మొత్తం అయిపోతుంది, చేయొచ్చు కదా. అలా ఉంటా ముక్క. కారం సరిపోలేనట్టుంది, ఎరగ వస్తుంది. కారం సరిపోతే వేసేయడమే. సరిపోయింది. ఇంకో 2 స్పూన్లు. ఫైనల్గా చికెన్ పచ్చడి. వావ్. ఇంకా లాస్ట్లో నిమ్మకి పిండుకోవాలని చల్లారిన తర్వాత సరిపోద్ది. ఇంకా ఆయిల్ వేయాలా?